గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్‌లో నేను ఈనాడులో పనిచేసేటప్పుడు పొద్దున్నే లేచేసి ట్యూషన్స్ చెప్పి 6 గంటల నుంచి రాత్రి దాకా ఎళ్లి రాత్రికి 8 అప్పుడు ఈనాడు ఆఫీస్‌లోకెళ్తే 2 గంటలకు బయటకొచ్చేవాడిని. ఒక్కోసారి పేపర్ వెహికల్స్‌లో వచ్చేవాడిని. పేపర్ వాహనంలోనే వచ్చేవాడిని. లేకపోతే సైకిల్ ఏసుకొని ఆ టైంలో అలా నిదానంగా దొక్కుంటూ వచ్చేవాడిని. పటపంటించి గట్టెనకాల దాకా. అలాంటి తిరిగిన రోజుల దగ్గర నుంచి సిటీ కేబుల్‌లో అయితే 36 గంటలు 12 గంటలు రెస్ట్ తీసుకున్న రోజులుంది. తేజాలో పనిచేసినప్పుడు 2 రోజులకోసారి ఇంటికొచ్చేదుంది. అదే టీవీ నైన్‌లో పనిచేసేటప్పుడైతే వారంలో కొన్ని గంటలు ఇంట్లో గడిపిన రోజులున్నాయి. అలాగా దశాబ్దాలు నడిపేసాం. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నామయ్యా అంటే ప్రపంచంలో ఇప్పుడు అంత ఓపికలు ఎవరికీ లేదు. చకచకా మారిపోతుంది. అంటే ఆ రోజుల్లో క్యాసెట్ పంపించాలన్నా, వార్త పంపించాలన్నా బస్ స్టాండుల్లో క్యాసెట్లు పట్టుకుని డ్రైవర్లకిస్తే వాళ్ళు ఒకళ్ళు వద్దంటే, ఆ తర్వాత అరగంటకొచ్చి హైదరాబాద్ బస్సు. క్లీనర్‌ని బతిమలాడుకుని, వాళ్ళు గూడా వద్దంటే రాత్రిపూట బస్ స్టాండ్‌లోనే పడుకొని తెల్లారుజామున 5కి ఎళ్ళేవాళ్ళని అడిగిచ్చుకొని, ఇట్లాంటివి చాలా చేసుకున్నటువంటి రోజులు. అట్లాగా ఒక్కోసారి మిస్ అయితే నానా తిప్పలు పడ్డ రోజులు. రాత్రంతా ఒక 2, 3 రోజులు కష్టపడి తీసుకొచ్చిన వీడియోని ఆళ్ళకిస్తే వాళ్ళు బస్ స్టాండ్‌లో గనక అందులో వెయ్యకపోతే ఆ స్టోరీ పోయినట్టే, ఆ వార్త పోయినట్టే, మన కష్టమంతా పోయినట్టే. ఇట్లాంటివి చాలా నరకం అనుభవించినటువంటి రోజులు. అలాంటిది తర్వాతన ఒక ఇంటర్నెట్ నేర్చుకొని ఇక మనకి అప్లింకింగ్ సిస్టమ్స్ వచ్చేస్తాయి. ఇంటర్నెట్ నుంచి ఫీడప్ చేయొచ్చు లాంటిది చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదన స్పోకెన్ ఇంగ్లీష్‌కి వెళ్ళు, అట్లాగే మెయిల్స్ నేర్చుకో. మనం కార్పొరేట్ సెక్టార్ వైపుకెళ్ళబోతున్నాం సాయి అని చెప్పి టీవీ నైన్‌లో రాకముందు నేను జెమినీలో ఉండగానే ఒక 6 నెలల ముందే టీవీ నైన్ ఇంకొక 6 నెలల్లో స్టార్ట్ అవుతుందనగా నువ్వు అక్కడ ఏదైనా ఫాలో అప్ చేసుకో అని చెప్తే, నేను ఇక్కడ నా పని చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ అక్కడ ఎళ్ళినప్పుడు చూసా మొట్టమొదట ఇంటర్నెట్ ఎట్లా ఉంటది. అందులో యాహూ చాట్లుండేయి అప్పుడు. అలాంటిది ఎట్లాగా దాంతో పాటుగా వీడియో అప్‌లోడింగ్ అప్పుడు 1 నిమిషం వీడియో దగ్గరగా 4 గంటలు పట్టిన రోజులు. అలా వీడియో నేను ఎక్కడికో ఎళ్లి తీసొచ్చి ఓ 3 నిమిషాల వీడియోని పెడితే, దాంట్లో క్యాప్సూల్ చేసి ఈళ్ళు నొక్కితే అది అప్పుడు 1 జీబీలు, 2 జీబీల రోజులనమాట. మధ్యాహ్నం కూర్చుంటే రాత్రి దాకా అవుతూనే ఉండేదది అట్లాగా. అప్పుడు గాని ఒక్కోసారి మధ్యలో కట్ అయిందా కరెంట్ పోయి మళ్ళీ మొదటి నుంచి నానా తిప్పలు పడ్డ రోజులున్నాయి. ఆ తర్వాత రోజుల్లో ఛానల్స్ ఈ టూబీ ఇదే మనకి లింక్స్ వచ్చి అప్‌లింకింగ్‌లు టీవీ నైన్ స్టార్ట్ అయ్యాక. ఆ తర్వాతన ఇట్లాంటిది రాత్రి పగలు వీడియో అప్‌లోడింగ్‌లు, ఎళ్ళటాలు ఇట్లాగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దశకొచ్చేసాం. ఇవాళైతే గనక వాట్సాప్‌లోనే వీడియోలు పంపించుకునే రోజులొచ్చేసినియి. శరవేగంగా మార్పొచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కొచ్చేటప్పటికి 6 నెలల కోర్సులు కూడా పెట్టేస్తున్నారట. రోజుకొక గంట చొప్పున కేటాయించుకుంటే రోజుకో ఒక గంటకి రూ. 99 కడితే చాలట. ఐఐటీ రూర్కెలా వాళ్ళు ఇప్పుడు ఆన్‌లైన్ కోర్స్ పెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ అందరికీ అట. ఇందులో ఇంజినీర్‌లే అక్కర్లేదు. బీటెక్ వోళ్ళే అక్కర్లేదు. ఒక గంట ఆన్‌లైన్ టెస్ట్ ఉంటదట. అట్లాగే కోడింగ్ అక్కర్లేదట. బ్యాక్‌గ్రౌండ్ కూడా అక్కర్లేదట. బేసిక్స్ తెలిస్తే చాలు కంప్యూటర్ సంబంధించి అడ్వాన్స్‌డ్ కరిక్యులమ్ ఉంటదట. అలాగే ఐఐటీ ఫ్యాకల్టీలతో చెప్పిస్తారట.